పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈనాటి ధ్యానాంశమునకు ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 5వ వచనము నుండి 17వ వచనం వరకు. యేసు కపెర్నహూములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయన సమీపించి, ప్రభు, నా సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైన బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు అని తెలపగా, నేను వచ్చి వానిని స్వస్థపరుతును అని యేసు శతాధిపతితో పలికెను. ఆ శతాధిపతి ఆయనతో, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందును. నేనొక ఉద్యోగిని, అధికారము గలవాడును. నా ఆధీనమందున్న ఏ సైనికునినైనను నేను రమ్ము అని నా వచ్చును, పొమ్ము అని నా పోవును. నా సేవకుడు నేను చేయుము అని నా దానిని చేయును అని సవినయముగా పలికెను. అది విని యేసు ఆశ్చర్యపడి తన వెంట వచ్చు వారితో, ఇశ్రాయేలు ప్రజలలో నేను ఇటు విశ్వాసమును చూడలేదు అని ఒక్కానించుచున్నాను. తూర్పు పడమరల నుండి అనేకులు వచ్చి పరలోక రాజ్యమందున్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పంక్తిలో కూర్చుందురు. కానీ రాజ్యమునకు వారసులు వెలుపల చీకటి గదిలోకి త్రోయబడుదురు. అచ్చట వారు విలపించుచు పండ్లు కొరుక్కొందురు అని పలికెను. అంతటి యేసు ఆ శతాధిపతితో, నీవిక పొమ్ము, నీవు విశ్వసించినట్లు నీకు అగునుగాక అని పలికెను. ఆ క్షణమునే శతాధిపతి సేవకుడు స్వస్థత పొందెను. ఆ తరువాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి జ్వరపీడితి అయి మంచము పట్టి ఉన్న అతని అత్తను చూసి ఆమె చేతిని తాకినంతనే జ్వరం వీడిపోయాను. అంతటా ఆమె లేచి ఆయనకు పరిచర్య చేసెను. ఆ సాయం సమయమున పిశాచు పీడితులకు పలువురును యేసు వద్దకు తీసుకొని రాగా, ఒక మాటతో ఆయన పిశాచములను పారదోలి రోగులందరినీ స్వస్థపరిచెను. ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరించెను అని యెషయా ప్రవక్త పలికిన పలుకులు ఈ రీతిగా నెరవేరెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మనం చదువుకున్నటువంటి సువిశేష పఠనములో క్రీస్తు ప్రభువుకి అదే విధముగా శతాధిపతి మధ్య జరిగినటువంటి సంభాషణను మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క సువిశేష పఠనము ద్వారా ఈరోజు దేవుడు మనకి 3 సత్యాలను ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటిది మనం ధ్యానించవలసినటువంటిది అసాధారణమైనటువంటి విశ్వాసము. రెండవది క్రీస్తు ప్రభు సర్వ అధికారి. మూడవది స్వస్థత మరియు పరిచర్య. ఈ 3 అంశముల గురించి మనము కొంతసేపు ధ్యానం చేద్దాం. శతాధిపతి యూదుడు కాదు, ఒక అన్యుడు. కానీ యేసు ప్రభు మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకాన్ని చూసి, యేసు ప్రభు మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని చూసి యేసు ప్రభువే ఆశ్చర్యపోతున్నారు. ఇదిగో, నేను ఇశ్రాయేలు ప్రజలలో కూడా ఇటువంటి విశ్వాసాన్ని నేను చూడలేదు అని తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు దగ్గరికి శతాధిపతి వచ్చి తన సేవకుడిని భౌతికంగా తాకి స్వస్థపరచాలి అన్నటువంటి ఆలోచనతో కాకుండా, క్రీస్తు ప్రభు ఒక్క మాట పలికినా కానీ నా సేవకుడు స్వస్థత పొందుతాడు అన్నటువంటి విశ్వాసముతో ఆయన వస్తూ ఉన్నాడు. నేను అంగి అంచిన తాకినా చాలు నాకు స్వస్థత కలుగుతుంది అన్నటువంటి విధముగా ఆ రక్తస్రావ స్త్రీ ఏ విధముగా అయితే విశ్వసించిందో అదే విధముగా ఈ శతాధిపతి కూడా పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రభు, నీవు ఒక్క మాట పలికినా నా సేవకుడు స్వస్థత పొందుతూ ఉంటాడు. ఆ విధముగానే ప్రతి క్రైస్తవుని యొక్క ప్రార్థనలోనూ క్రైస్తవ జీవితంలోని ఈ సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ప్రార్థించాలని ఈరోజు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇక రెండవది ఏంటిది అంటే, క్రీస్తు ప్రభు సర్వాధికారి. ఈ శతాధిపతి రోమా సైన్యంలో ఒక అధికారి కాబట్టి అధికారం అంటే ఏమిటి అనేటువంటి ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క అధికారాన్ని ఆయన ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభు కేవలము ఒక రోగిని నయం చేయడం మాత్రమే కాదు, ఆయన రోగాలపైన, అదేవిధముగా ఈ సమస్తము మీద, అనగా ఈ సృష్టి మీద సర్వ అధికారము కలిగినటువంటి వ్యక్తి అని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకని అంటే, ఆయన సేవకుడు స్వస్థత పొందిన తర్వాత జరిగినటువంటి
ఇమీడియట్గా జరిగినటువంటి సంఘటన ఏంటిదంటే, అనేక మంది అపవిత్ర ఆత్మలను పట్టినటువంటి వారు ఆయన దగ్గరికి తీసుకురాగా ఒక మాటతో ఆయన వారి అందరినీ కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభువుని ఆయన చూస్తున్నటువంటిది, క్రీస్తు ప్రభువులో ఆయన సర్వ అధికారి అని ఆయన గుర్తెరుగుతూ ఉన్నాడు. సమస్తము మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి ఆయన గుర్తెరుగుతున్నాడు. అంతేకాకుండా మనము కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది, ఆయన కొరకు, ఆయన మూలమున, ఆయనతో ఈ సమస్తం అంతా కూడా సృజింపబడినది అని. కాబట్టి మనము కూడా ఆయన యొక్క అధికారాన్ని మనం గుర్తుపెట్టుకుందాము. క్రీస్తు ప్రభువు తన సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థించాలి అన్నటువంటి ఆశ లేదు. కానీ ఎక్కడి నుండి మాట్లాడినా కానీ, ఎక్కడి నుండి ఆయన కొరకు ప్రార్థన చేసినా కానీ అది జరుగుతూ ఉంటుంది అన్నటువంటిది. ఇదే విశ్వాసం మనలో కూడా ఉండాలి. క్రీస్తు ప్రభు గురించి, క్రీస్తు ప్రభు యొక్క సర్వ అధికారము గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. చాలామంది కూడా ఏంటంటే క్రీస్తు ప్రభువు యొక్క అధికారాన్ని గుర్తెరక్క ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇలా మారుతూ ఉన్నారు. ఎక్కడైనా సరే ప్రార్థన చేసేది మన క్రీస్తు ప్రభుకే అన్నటువంటి సత్యాన్ని మనము గుర్తెరగాలి. ఇక మూడవది ఏంటిదంటే స్వస్థత మరియు పరిచర్య. పేతురు గారి యొక్క అత్త మంచము పడి జ్వరపీడిత అయ్యి బాధపడుతూ ఉండగా దేవుడు ఆమెను స్వస్థపరుస్తూ ఉన్నారు. చెయ్యి పట్టుకోగానే ఆమె స్వస్థత పొందుతుంది. ఆమె స్వస్థత పొందుకున్న తర్వాత క్రీస్తు ప్రభుకు పరిచర్య చేస్తుంది. అదేవిధంగా మనము కూడా దేవుని దగ్గర నుండి ఒక దీవెన పొందుకున్న తర్వాత ఆయనకు సాక్షులుగా ఉండాలి. అదేవిధంగా ఇతరులకు మనము పరిచర్య చేసేటువంటి వారుగా ఉండాలి, సహాయపడేటువంటి వారుగా ఉండాలి. దేవుడు నీకు ఒక ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచాడు కాబట్టి దానిని బట్టి ఇతరులకు నువ్వు పరిచర్య అనేటువంటి చేయాలి. ఇతరులకు సహాయపడేటువంటి మనసు అనేటువంటిది కలిగి ఉండాలి. ఈ విధముగా ఈ శతాధిపతి కలిగినటువంటి విశ్వాసము, అదే విధముగా పేతురు గారు అత్తకు కలిగినటువంటి విశ్వాసము, అదేవిధంగా ఆమె చేసినటువంటి పరిచర్య జ్ఞాపకపరుచుకుంటూ మనము కూడా మన జీవితంలో సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగి ఇతరులకు సహాయపడేటువంటి మనసును దేవుడు మనకు దయచేయాలని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే దేవుని యొక్క వాక్కును ఆలకిస్తూ ఉన్నారో వారందరినీ దేవుడు దీవించి వారి కుటుంబాలని ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడును గాక. ఆమేన్.